హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ చేపల పులుసుని ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి సమ్మర్ సీజన్లో మామిడికాయలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఇలాంటప్పుడు మామిడికాయలతో ఇలా వెరైటీగా ఒకసారి చేపల పులుసుని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నంగా ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మొత్తంగా ఇవి బాగా వేగేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మామిడికాయ ముక్కల్ని కూడాను సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అంటే మరీ సన్నంగా కాకుండా కొద్దిగా మన ఫింగర్ ఉంటుంది కదా, ఆ సైజులో కట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్కలు అనేవి బాగా మెత్తగా అయిపోకుండా ఉంటాయి, చారులో కనిపిస్తాయి మనకి. ఇలా మామిడికాయ ముక్కలను వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కాస్త ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంది కాకుండా ఇలా మనం కుక్ చేసేటప్పుడే అప్పటికప్పుడు దంచిపెట్టి వేసుకునేది వేసుకుంటే కనుక మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 టమాటీలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటీ ప్యూరిని కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరీ బాగా కలిపేయకుండా కొద్దిగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇలా పెట్టాక టమాటా నుంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతే మనకి అల్లం ఇంకా టమాటీ అనేది పచ్చివాసన లేకుండా కుక్ అయిపోయినట్టే. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తంగా ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ చేపల్ని నేనైతే ఒక కిలో వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు బాగా కడుక్కోవాలి, ఉప్పు సాల్ట్ వేసుకొని. ఇలా కడుక్కున్నాక ఇందులో కొద్దిగా థర్డ్ టైం కడుక్కునేటప్పుడు నిమ్మరసం కూడా వేసి కడుక్కోవడం వల్ల ఈ చేపల నుంచి వచ్చే బ్లీచింగ్ స్మెల్ అనేది మనకి ఎక్కువగా ఉండదండి. ఇప్పుడు మనకి మసాలా అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే కదా. ఇందులోకి 4 కప్స్ వరకు చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. రసం తక్కువగా కావాలనుకునేటప్పుడు, అంటే పులుపు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఒక 3 కప్స్ వేసుకుంటే మనకి మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి మనకి పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొద్దిగా పలుచగా కావాలనుకునే వాళ్ళు 4 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చేపలు అనేవి కుక్ కానివ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చేప అనేది తొందరగా విరిగిపోకుండా మొత్తంగా ఒకేలా కుక్ అవుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలండి. పైకి ఆయిల్ అనేది కంప్లీట్గా సెపరేట్ అయిపోవాలి. అలా అయితేనే మనకు కంప్లీట్గా కుక్ అయినట్టు. ఇలా మనం చేపల చారు అనేది కంప్లీట్ అయిపోయేసరికి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇలా బెల్లాన్ని వేసుకోవడం వల్ల పులుపు అనేది కొద్దిగా ఎక్కడైనా ఎక్కువైనా లేదంటే నీచు స్మెల్ అనేది ఉన్నా కూడా మనకి పోతుంది బెల్లం వేసుకోవడం వల్ల. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది.